ఒక రోజు ప్రారంభమవుతోంది, పూజ మొదలవగానే సుప్రభాతం పూర్తయిపోగానే లోపల ఆయనకి మొదటి నైవేద్యంగా దేన్ని సమర్పిస్తారో మీ ఎవరికైనా తెలుసా? పిల్లలకి ఆయనకి సమర్పించే మొట్టమొదటి పదార్థం పెరుగు అన్నం పెడతారు. దాన్ని మాత్రాప్రసాదము అని పిలుస్తూ ఉంటారు. అసలు దాని పేరు మాతృప్రసాదము. అమ్మగారైనటువంటి ఆ తల్లి వకుళమాత ఇంతమంది వస్తూ ఉంటారు, అలా నిలబడి ఉంటాడు, వాళ్ళు విడిచిపెట్టిన గాలంతా పీలుస్తూ ఉంటాడు, ఇంతమంది యొక్క మొరలలా వింటూనే ఉండాలి అని ఆయన ఆరోగ్యం కోసమని ప్రతిరోజు సద్దెన్నంలో పెరుగు వేసి నైవేద్యం ఇస్తుంది పిల్లవాడికి. అదే వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పారని మీరు అనుకుంటే, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలు నిర్వహించేటటువంటి అర్చకుల్ని అడగండి. విశాఖపట్నం వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతున్నప్పుడు నేను ఈ ప్రథమ నైవేద్యం మీద వ్యాఖ్యానం కూడా చేశాను. అంటే వెంకటేశ్వర స్వామి ఆదర్శంగా మనకి చెప్తున్నాడు, ఒక పిల్లవాడి జీవితంలో ఒక రోజు దేనితో ప్రారంభం అవ్వాలి అంటే అమ్మ చేతి అన్నంతో ప్రారంభం కావాలి. అమ్మ పెట్టినటువంటి అన్నం, ఆ అన్నంలో పెరుగు వేసుకుని తిని, కమ్మటి పెరుగు అన్నం తిని బయటికి వస్తే కడుపులో చల్లగా ఉంటుంది, విశేషమైన దాహము ఉండదు, బుద్ధికి ప్రచోదనం. పగటి పూట ప్రారంభకాలం పెరుగుతో తిన్నాడు కనుక శరీరం శక్తిని పుంజుకుని ఆ పెరుగు వలన కలిగినటువంటి శక్తి గ్రహణ శక్తికి, నడవడానికి, శరీరం యొక్క కదలికలకి ఉపయుక్తమవుతుంది. తినేటప్పుడు ఏదో తినడం